ప్రైజ్ ద లార్డ్. 145వ కీర్తనలో దావీదు దేవునిని ఆరాధించిన విధానం చూసినట్లయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. మనము ఆరాధించే సమయంలో ఇలాంటి కీర్తనలు మన ముందు పెట్టుకొని మనము దేవుణ్ణి ఆరాధించవచ్చు. అతడు అంటున్నాడు, నిత్యము నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను అని చెప్తూ దేవుని యొక్క మహాత్మ్యం గురించి, ఆయనను ఎందుకు మనం స్తోత్రించాలి, ఎందుకు స్తుతించాలి అంటే ఆయన పరాక్రమ క్రియలను చేసేవాడు, మహోన్నతమైన ప్రభావం కలిగిన వాడు, ఆశ్చర్య కార్యములు చేసేవాడు, భీకర కార్యములు చేసేవాడు, మహాత్ముడు, మహా దయాళుత్వం కలిగిన వాడు, దయాదాక్షిణ్యములు కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి, దేవుని యొక్క గుణ లక్షణాలు. వాటిని బట్టి మనము స్తుతించాలి. ఆయన తన మార్గములలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపవాడు. ఎవరైతే ఆయనకు మొరపెడతారో, నిజముగా మొరపెడతారు అంటే, నిజముగా అంటే హృదయపూర్వకంగా, కంప్లీట్గా విశ్వాసంతో, అప్పుడు ఆయన వారిని కాపాడే దేవుడే అంటున్నాడు. మరి మనం ఆయనను ప్రేమించినట్లయితే ఆయన మనల్ని కూడా కాపాడుతాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం నోవహు జీవితంలో. నోవహు తన కుటుంబం అంతా కూడా అతడు నీతిమంతుడు, యథార్థవంతుడు. అయితే అతన్ని అనుకున్నాడు దేవుడు. మరి ఓడను నిర్మించమన్నాడు. ఆ ఓడలోనికి ఎవరైనా వస్తారా, ఎవరు వస్తారా అని ఎంతగానో వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు వారిని ఎవరు కూడా అక్కడికి రాలేదు. దేవుడు వెయిట్ చేశాడు. ఎప్పుడైతే నోవహు అతని కుటుంబం అంతా కూడా ఓడలోకి లోపలికి చేరారో, ఆ తర్వాత ఆయన వెయిట్ చేసి, ఆ తర్వాత ఇంకెవరు రాకపోతే అప్పుడు డోర్ క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాతనే ఆ జలప్రళయం రావడం అనేది, జనాంగం అంతా కూడా నాశనం కావడం అనేది జరిగింది. లోతు విషయంలో కూడా ఆలోచిస్తే అబ్రహాము ప్రార్థించాడు లోతు కుటుంబాన్ని రక్షించమని. దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు. దూతలు వచ్చారు ఆయనను కాపాడడానికి, వాళ్ళని బయటికి తీసుకువచ్చారు. లోతు కుటుంబంను బయటికి తీసుకువచ్చి కంప్లీట్గా వారు ఊరి పొలిమేర దాటే వరకు కూడా ఆ అగ్నిగంధకములు అక్కడ కురవలేదు. దేవుడు ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తూ కాపాడుతూ ఉన్నాడు కదా. మనం ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మనల్ని ఆ విధంగా కాపాడుతాడు. ఆ విధమైన విశ్వాసం నీకున్నదా? ఆ విధమైన గొప్ప నమ్మకము, కంప్లీట్గా ఆయన పైన ఆధారపడే మనస్తత్వము అనుకున్నట్లయితే మనం ఏ నిమిషమైనా కూడా, ఎలాంటి పరిస్థితులలోనైనా కూడా ఎంతో ధైర్యంగా జీవించగలుగుతాం. మన చుట్టూ ఎంత తుఫాను ఉన్నా కూడా ధైర్యంగా ఉండగలుగుతాము.